ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? ఏడుస్తూ ఉన్నారా? రాత్రంతా కన్నీటితో పడకను తడిపినారా? ఏదో ఒక దాన్ననుకుని భారముతో కన్నీటితో రోజులను గడుపుచున్నారా? నా కన్నీటికి జవాబొచ్చునా అని అనుకుంటున్నారా? నేను ఏడ్చుచూ ఉన్నాను, దాన్నెవరూ గమనించుటలేదు, ఎవరూ చూడకుండా ఏడ్చుచున్నాను అని చెప్పి ఏడుస్తున్నారా? రాత్రుల్లో ఎవరికీ తెలియకుండా మీ తలగడను కన్నీటితో తడుపుచున్నారా? అయితే దేవుడు దాన్ని చూస్తున్నాడు. దేవుడు మీ కన్నీటిని గమనించుచున్నాడు. కీర్తన 6:8 చెప్పినప్పుడు యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడని ఒక భక్తుడు చెబుతున్నాడు. ఎవరో తెలుసా? దావీదు. ఈ దావీదు మిక్కిలి కన్నీటి లోయలో నడిచినవారు. ఒక ప్రక్క ఆశీర్వాదము, ఇంకొక ప్రక్క కన్నీరు, ఇంకొక ప్రక్క బాధలు. తనకు ఏడ్చుటకు బలము లేనంత వరకు ఏడ్చెను అని వేదము చెబుతున్నది. అన్నిటినీ కోల్పోయిన పరిస్థితి. స్నేహితులే శత్రువులుగా మారి నమ్మలేని వారిగా ఆయనకు విరోధంగా చెలరేగారు. మిక్కిలి కన్నీరు, వేదన. అయితే అతడు చెబుతున్నాడు, నా రోదన ధ్వని యెహోవా వినియున్నారు. మీ రోదన ధ్వని యెహోవా వినియున్నారు. మీ కన్నీటిని చూచెను అనగా ఏంటర్థము? దేవుడు జవాబిచ్చెదరు. మీ కన్నిటిని ఆనందధ్వనిగా మార్చును, మీ దుఃఖం సంతోషంగా మారును, ఏడుపుతో కూడిన కన్నీరు ఆనందధ్వనిగా మారును. దాని కొరకై దేవుడు మీతో మాట్లాడుచున్నారు. నేను ఆ విధముగా అనేకులను చూచి ఉన్నాను. కన్నీటితో వచ్చి నిలబడెదరు, ఏడ్చెదరు, ఏమి చెయ్యాలో తెలియడం లేదని చెబుతారు. వారితో కూడా చేరి కన్నీటితో కూడా ఏడ్చి ప్రార్థించి పంపినప్పుడు కొన్ని రోజుల తర్వాత వస్తారు, ఆనందముతో వచ్చెదరు, సంతోషంగా వస్తారు. దేవుడు నా కన్నీరంతటినీ మార్చినారు బ్రదర్, అయ్యా నా కన్నీరు మార్చినారయ్యా అని చెబుతారు. అలాంటి వేల కొలది ప్రజలను నేను సంధించి ఉన్నాను. మీ జీవితంలో ఈరోజు ఉన్న కన్నీరు మారిపోవును. మీ రోదన ధ్వని ప్రభువు వినియున్నాడు. విశ్వాసముతో ఇప్పుడు ప్రార్థించాలి. నా రోదన ధ్వని వినియున్నారు, నా కన్నీరు మారును అని చెప్పండి. అద్భుత మార్పును చూచెదరు. ప్రార్థించెదరా? యేసయ్యా, నా కన్నీటిని మీరు చూసే దేవుడు. నా కన్నీటిని చూసితిరి, నా రోదన ధ్వని వింటిరి. నా కన్నీటికి మీరు జవాబు ఇచ్చిచున్నారు. రోదన ధ్వనిని మార్చెదరు. నా కన్నిటిని ఆనంద భాష్పములుగా మార్చెదరు. నేనొక అద్భుతమును ఇందులో చూచుచున్నాను. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.